ఇలాంటి పండుగ సందర్భంగా మనమందరం కూడా ఈరోజు పచ్చడి తీసుకోబోతున్నాం. పచ్చడిలో చేదు ఉంటుంది, తీపి ఉంటుంది. దీని అర్థం ఏంటంటే మనం జీవితంలో కొన్ని రకాల సమస్యలు వస్తాయి, కొన్ని మంచి సమస్యలు ఉంటాయి, కొన్ని చెడు సమస్యలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందరం కూడా దాన్ని ఐక్యమత్యంతో ఎదుర్కోవడమే ఈ పచ్చడి తినడంలో ప్రధాన ఉద్దేశం. అంతా తీపి ఉండదు, చేదు ఉండదు. కాబట్టి దాన్ని కూడా మనం అర్థం చేసుకొని మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మీరు చేయాల్సిన అవసరం. ఈ యొక్క పరమోహం సంవత్సర సందర్భంలో కూడా రానున్న రోజుల్లో మన శత్రువులకు పరమోహం కలిగించే విధంగా అమ్మవారు ఈ 140 కోట్ల మంది ప్రజలను ప్రత్యేకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, వారి నాయకత్వంలో ఈ సంవత్సరం కూడా అన్ని అడ్డంకులను అధిగమించి ముందుకెళ్లే విధంగా భగవంతుడు మనకు అండగా ఉండాలని, మన దేశ ప్రజలకు అండగా ఉండాలని ఈ పవిత్రమైనటువంటి ఉగాది పండుగ సందర్భంగా భగవంతుడు ప్రార్థిస్తున్నాడు. హృదయపూర్వకమైనటువంటి ఉగాది పండుగ శుభాకాంక్షలు.